సీఎం జగన్ పై హత్యాయత్నం జరిగిన సింగ్ నగర్ వివేకానంద హైస్కూల్ ప్రాంతాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. రాజకీయంగా సీఎం జగన్ ను ఎదుర్కోలేక హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడి వెనుక టీడీపీ హస్తం ఉందంటున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ పై జరిగిన హత్యాయత్నం మీద పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఎక్కడైతే హత్యా ప్రయత్నం జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇదే ప్రాంతంలో నిన్న రాత్రి 8:10 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి ఈ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రావడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా ఒక దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. మీరేమైనా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగిందా? ఏ విధంగా అది ఈ ఘటన చూడాలి మీరు? ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. పనిగట్టుకుని ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో చోట నిలువరించాలి, ప్రజలకు దూరం చేయాలి, ప్రజల ఆదరాభిమానులు ప్రేమానురాగాలు పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి చర్యల ద్వారా, హింసాత్మకమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన్ని నిలువరించవచ్చు అని చెప్పి ఒక భ్రమలో ఉంది తెలుగుదేశం. ఇప్పటికే ఓటమి పాలైపోయింది కూటమి. మనకందరూ సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి, ప్రజల అభిమానం చెప్తుంది. రాత్రి విజయవాడ నగరంలో జరిగినటువంటి రోడ్ షో చూస్తేనే అర్థమవుతుంది ప్రజలు ఏ విధంగా వచ్చారు, ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారు నగరంలో అని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఏంటంటే విజయవాడ సంబంధించినటువంటి ఒక మహానగరంలో ఈ సంఘటన జరిగితే రాష్ట్రం అంతా కూడా భయభ్రాంతులకి గురవుతుంది అని చెప్పనే ఉద్దేశంతో, ఎందుకంటే సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రసంగాలు కానీ మాటలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్ర అనేది మనకు కనబడుతుంది. అది కూడా కాకుండా తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చరిత్ర అంతా మనం ఒకసారి పరిశీలిస్తే ఇలాంటివన్నీ మనకి తేటతెల్లం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి కొద్దిసేపట్లోనే అచ్చెన్నాయుడు లేకపోతే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని చూస్తే దీంట్లో వాళ్ళే చేయించాలని కుట్ర పన్నడం, ఎవరినో ప్రేరేపించడము, మళ్ళీ వాళ్ళే ఇదేదో కమలాసన్ లాగా అది ఇదని చెప్పని అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టడం చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనకాల కుట్రకోవడం దాగి ఉంది. పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ పని మీద ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి హత్యా ప్రయత్నాలు చేయడం ఇది రెండోసారి అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా దీని వెనకాల తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలము, కుట్ర లేకపోతే ప్రేరేపితం అన్నీ ఉన్నాయి అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. ఇందులో తెలుగుదేశం పార్టీ కుట్ర అయితే ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రోద్బలం అయితే ఉందనేది ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యత వహించాలని కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకురావు, సాక్షి టీవీ, విజయవాడ.